టోటల్గా ఎక్స్పెండిచర్ ఎంత చేస్తామని చెప్పేసి డిస్క్రైబ్ ఫార్మేట్స్తో. సో దాని మీద మన యొక్క అబ్జర్వర్స్ కూడా ఇన్ఛార్జ్ అబ్జర్వర్స్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. వారు 28-29 తేదీలు ఇక్కడే ఉంది. మీ దగ్గర నుంచి టోటల్గా ఎక్స్పెండిచర్ నిర్ణయించినటువంటి ఫార్మేట్ తీసుకున్న తర్వాత దాన్ని స్క్రూటినీ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి సంజయ్ గారు వారితో మాట్లాడి దీన్ని ఎలా చేయాలి ఏదైనా సందేహం ఉంటే ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడు సబ్జెక్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆప్టిక్ అండ్ ఆల్రెడీ డిబేట్ చేయడం జరిగింది. ఆర్ఓ గారి ద్వారా నోటీసులు పంపించారు. ఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారు సంతకం పెట్టి అందరూ ఆర్ఓకి ఏఈఓలు పంపించారు. ఏఈఓకి ఆర్ఓలకి పంపించేశాము. ఏఆర్ఓ అవుతారు కాబట్టి నాకు తెలిసి అందరికీ మీకు వాట్సాప్లోనైనా వచ్చుంటుంది, మెయిల్కైనా వచ్చుంటుంది, అఫీషియల్ మెయిల్కైనా. 26వ తేదీ పబ్లిక్ హాలిడే అయితే నెక్స్ట్ వర్కింగ్ డే చేయమన్నారు కాబట్టి 4వ తేదీ మనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. 26 అంటే 30వ తారీఖు ఉంటుంది. 30 ఆదివారం కాబట్టి 1వ తేదీ మనం పెట్టడం జరిగింది. ఎక్స్పెన్సెస్ పై క్యాండిడేట్ డే టు డే అకౌంట్ రిజిస్టర్ ఇప్పుడు మీ దగ్గర ఉండే బుక్కే